యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం కల్లుగీత వృత్తిని దెబ్బతీసే విధంగా ఎలాంటి లైసెన్సులు లేకుండా ఇతరులు కల్లుగీస్తున్నందున గౌడ జన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గుండ్లపల్లి వెంకటేష్ గౌడ్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం కల్లుగీత వృత్తిని దెబ్బతీసే విధంగా ఎలాంటి లైసెన్సులు లేకుండా ఇతరులు కల్లుగీస్తున్నందున గౌడజన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ కల్లుగీత వృత్తిపై ఆధారపడిన గీత కుటుంబాలను పోషించుకుంటున్న జీవనాధారమైన వృత్తి అయిన కల్లుగీతను దెబ్బతీస్తున్నారని అన్నారు. ఇతరులు కల్లుగీతను దెబ్బతీసే విధంగా కల్లుగీస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్స్పెక్టర్ దీపక్ను వివరణ కోరగా లైసెన్స్ లేకుండా కల్లుగీస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దూడల సిద్ధయ్య గౌడ్, దూడల లచ్చయ్య గౌడ్, కోల శ్రీశైలం గౌడ్, దూడల వీరస్వామి గౌడ్, మోరిగాడి ఉప్పలయ్య, దూడల భిక్షపతి గౌడ్, వెంకటేష్ గౌడ్, లింగయ్య గౌడ్, అంజయ్య గౌడ్, ప్రభాకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్ గౌడ్, శ్రవణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గుండ్లపల్లి వెంకటేష్ గౌడ్, గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ యాదాద్రి జిల్లా అధ్యక్షుని మాట్లాడుతున్నా. ఈరోజు గౌడ కులాల మీద వేరే వ్యక్తులు, లైసెన్స్ లేని వ్యక్తులు ఈదులు బట్టి తాళ్ళు ఎత్తు గౌడ జీవనోపాధి మీద దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆఫ్కర్ ఆఫీసు సిఐ దృష్టికి, ఎస్ఐ దృష్టికి తీసుకొచ్చినా కూడా నిమ్మకు నీరెత్తనట్టు ఉంటూ గౌడ కులస్తుల జీవనోపాధి మీద దెబ్బకొట్టే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులైనటువంటి తూర్పుగూడెంలో ఈదులు బట్టి ఈదులు గీస్తున్న వ్యక్తులపై మాటూరు చెక్కల బాలరాజు, శల్పనాపురం గ్రామానికి సంబంధించిన అంగడి శ్రీనివాసులపై తక్షణమే చర్య తీసుకొని 70-80 కులస్తులు ఆధారపడి ఉన్న కులవృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న గౌడ కులస్తులకు న్యాయం చేయవలసిందిగా ఈరోజు ఆలేరు సిఐ గారికి రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. దాని మీద చర్య తీసుకొని తక్షణమే అరికట్టి మాకు జీవనోపాధికి దెబ్బ తలుగుతున్నది. కాబట్టి దీన్ని పరిరక్షించేందుకు ప్రతి గౌడ సంఘానికి విన్నవించుకునేది ఒకటే, కులస్తుల కోసం చేస్తున్నామని చెప్పి ముందుకొచ్చే సంఘాలందరికీ చెప్తున్నా, ఇది కుల వృత్తి మీద కులాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జై మోకుదెబ్బ, జై జై. దూడల లింగయ్య గౌడ్, గీత పరివార సంఘం మండల కన్వీనర్ ఆలేరు సారేజ్మెంట్. ఇలాంటి గౌడ కులస్తుల మీద గౌడ కులస్తులు చేసే పని మీద వేరే కులస్తులు వచ్చి పనిచేయడము గౌడ కులానికి తీరని దెబ్బ. ఇలాంటి మీద చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాము. అన్ని గౌడ కుల సంఘాల నాయకులు, ప్రతి ఒక్క గీత కార్మికులు, ప్రతి ఒక్క గౌడ కులస్తుడు ముక్త కందంతో ఖండిస్తున్నాం. మేము ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదే మేడం గారికి కూడా మేము ఇచ్చిపోతున్నాము. ఖచ్చితంగా చర్య తీసుకోవాలని. తూర్పుగూడెంలో కొంతమంది లైసెన్స్ లేకుండా చెట్లు ఎక్కుతున్నారన్న కంప్లైంట్తో వచ్చింది. దాని మీద మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాము. అంతేకాకుండా లైసెన్స్ లేకుండా ఎక్కడం వల్ల ఎవరైనా కొంత గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో బెనిఫిట్స్ అవి కోల్పోతారు. కాబట్టి ఖచ్చితంగా ఏ విలేజ్లో అయినా లైసెన్స్ లేకుండా చెట్లు ఎక్కడం అది కరెక్ట్ కాదు. వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్య తీసుకుంటామని తెలియజేస్తుంది.